ఏంటి అందరిలాగా నువ్వు కూడా వెయిట్ చేస్తున్నావా? ఒక్క మూమెంట్, ఒక్క మూమెంట్, లైఫ్లో ఏదో గెలిచేస్తా, ఏదో అయిపోతా అని. చూడు భయ్యా, ఒకటే చెప్తా, లైఫ్లో నీకు ఆ మూమెంట్ అస్సలు రాదు. నువ్వు వెయిట్ చేసి కూడా వేస్ట్. ఆ మూమెంట్ కోసం వెయిట్ చేయడం స్టాప్ చేసి వెంటనే స్టార్ట్ చేయి. నువ్వేం అనుకుంటే అది చేయి, నీకేం చేయాలనిపిస్తే అది చేసేయి. టైం వేస్ట్ చేసి చాలు. ఇంకా లైఫ్లో ఒక్క మినిట్ కూడా వేస్ట్ అవ్వద్దు అని చెప్తున్నా. ఎవడేమనుకున్నా పర్లేదు, ఎలా చూసినా పర్లేదు. అవతల వాళ్ళు మస్తు అంటారు, వాళ్ళు ఏం నీకు తెచ్చి పెట్టేవాళ్ళు కాదు, అలా అని నీకు సపోర్ట్గా నిలబడి నీకు హెల్ప్ చేసేవాళ్ళు కూడా కాదు. వేరే వాళ్ళు ఏమనుకుంటారో అని ఎందుకు ఆలోచిస్తావు? ఇది నీ లైఫ్ భయ్యా, గుర్తుపెట్టుకో. ప్రతి ఒక్కడు వెనక లాగుతూనే ఉంటాడు భయ్యా. అవన్నీ దాటుకొని ముందుకు వెళ్తేనే నీకు సక్సెస్ అనేది దొరుకుతుంది. లేదు అవతల వాళ్ళు ఏమనుకుంటారు, తర్వాత నేను అనుకుంది చేయకపోతే ఇంకా నా ఫ్యామిలీ వాళ్ళు నన్ను నమ్మరు, రిలేటివ్స్ అందరూ నన్ను చిన్న చూపు చూస్తారు, నేను ప్రేమించిన అమ్మాయి ఏమనుకుంటుందో, తను ఎక్కడ దూరం అవుతుందో, ఇంటి పక్కన వాళ్ళు ఏమనుకుంటాడో, వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో అని ఆగిపోతావా? నీ ఇష్టం. ఇంకా నిన్నెవ్వడు బాగా చేయలేడు. అండ్ ఇంకోటి, ఏ ఒక్క నా కొడుకు రాడు భయ్యా. నీ ఇంటి పక్కన వాడు రాడు, నీ ఇంటి ముందు వాడు రాడు, నీ రిలేటివ్స్ రారు. అంతెందుకు, ఒక స్టేజ్ వచ్చాక నీ ఫ్యామిలీ కూడా రాదు నీకు సపోర్ట్గా. అర్థమైందా? లేదు నేను కూడా ఫాస్ట్గా సక్సెస్ అవ్వాలి, గెలవాలి, నేను ఓడిపోవద్దంటే పోయింది ఏం లేదు. ఫ్యూచర్ ఇంకా నీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు కూడా స్టార్ట్ చేయొచ్చు, మొదలుపెట్టి. ఇంకా ఏం కాదు, టైం పడుతుంది. ఎవడంత ఫాస్ట్గా ఏం సక్సెస్ అవ్వలే. సో బాధపడకు. ఇంకా నీకు టైం వస్తుంది, నువ్వు సక్సెస్ అవుతావు. ఇంకా కొన్ని రోజులు అంతే, అంతా సెట్ అవుతుంది. ఓకేనా?